నమస్తే, వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి అనే అంశం పైన అందరిలో క్లారిటీ లేదు. కొందరు ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తానా రానా అని తెలియక ఈడబ్ల్యూఎస్ అనే అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు. ఈ వీడియోలో మనం ఈ ఈడబ్ల్యూఎస్ అనే సర్టిఫికేట్ తీసుకోవాలంటే అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం. మొదటగా గుర్తుంచుకోండి, ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అప్లై చేస్తున్నప్పుడు ఒక సర్టిఫికేట్ ఉంటుంది. అదే భారతదేశ ప్రభుత్వం యొక్క ఉద్యోగాలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేసేటప్పుడు తీసుకునే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వేరే ఉంటుంది. మీరు బై మిస్టేక్లో స్టేట్స్ గవర్నమెంట్ జాబ్స్కి అని చెప్పేసి అప్లికేషన్ పెట్టి మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఎందుకంటే స్టేట్ ఈడబ్ల్యూఎస్ అనే సర్టిఫికేటు చాలా తక్కువ అర్హతలతో ఇస్తారండి. అంటే కేవలం ఇన్కమ్ అంటే వార్షిక ఆదాయాన్ని బట్టి ఇస్తారు. కేవలం 8 లక్షల కంటే తక్కువగా ఆదాయం వార్షికంగా అంటే ఒక సంవత్సరానికి ఉంటే సరిపోతుంది. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ సర్టిఫికేట్ మీరు తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేశారనుకోండి, మీకు జాబ్ రావచ్చు ఈడబ్ల్యూఎస్లో. కానీ ఎంక్వైరీ జరిగినప్పుడు ఇది స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఇవ్వబడిన సర్టిఫికేట్ అని తెలిస్తే అప్పుడు మీకు కష్టపడి సంపాదించిన ఆ ఉద్యోగం పోతుంది. దాని బదులు జనరల్గా పెట్టేసి జనరల్గా రాసి ధైర్యంగా ఉద్యోగాన్ని సంపాదించడం బెటర్. మరోవైపు సెంట్రల్ గవర్నమెంట్ కోసము అప్లై చేసుకొని సర్టిఫికేట్ తీసుకున్నారనుకోండి, దాన్ని స్టేట్కి వాడితే మనకు అది అప్లై అవ్వచ్చు. అయినా కానీ మనము ఆ తప్పు చేసి సెంట్రల్ కానీ తీసుకొచ్చిన సర్టిఫికేట్ స్టేట్కి పెట్టి స్టేట్కి తీసుకున్న సర్టిఫికేట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి పెట్టి ఇబ్బందులు పడద్దు. కాబట్టి స్పష్టంగా తెలుసుకోండి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసేటప్పుడే అది స్టేట్ గవర్నమెంట్కా సెంట్రల్ గవర్నమెంట్కా ఏ ఉద్యోగానికి మీరు అప్లై చేస్తున్నారో క్లియర్గా పర్పస్ అనేది ఉంటుంది, అక్కడ టిక్ చేయండి. క్లియర్గా మీకు ఇప్పుడు ఈ స్క్రీన్ పైన కనబడుతుంది, స్టేట్ గవర్నమెంట్కా సెంట్రల్ గవర్నమెంట్కా అని చెప్పేసి క్లియర్గా అడుగుతుందండి ఆన్లైన్లో. అది ఎంచుకున్న తర్వాతనే మీరు దాన్ని అప్లై చేయండి. అంతేగాని నేను ఒక సర్టిఫికేట్ తీసుకుంటాను అన్ని ఉద్యోగాలకు వాడుకుంటాను అంటే అది చెల్లదు. ఇక రెండవ అంశం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి అర్హతలు వేరేలాగా ఉన్నాయి. ఉదాహరణకి స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగానికి మీరు అప్లై చేస్తూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి అప్లై చేశారు. అప్పుడు ఒక కుటుంబం యొక్క వార్షిక ఆదాయము 8 లక్షల కంటే తక్కువ ఉంటే సరిపోతుంది. అది ఉద్యోగం, వృత్తి, వ్యాపారం ఏదైనా కావచ్చు. మీకు ఆ అప్లికేషను ఫిల్ చేస్తున్నప్పుడే మీకు సంబంధించిన ఆదాయాలను అదే అడుగుద్దండి. వృత్తిపరంగా లేక ఉద్యోగపరంగా ఇన్కమ్ అని చెప్పి, అలాగే వ్యాపార పరంగా ఇన్కమ్ అని చెప్పేసి మీకు 2 విధాలుగా మీకు అడుగుతుంది. ఆ రెండింటిని మీరు ఫిల్ చేయాలి. ఒకవేళ మీరు ఓన్లీ ఉద్యోగమే, అది ప్రభుత్వ ప్రైవేటు ఏదన్నా అదొకటే రాసి వ్యాపారం లేకపోతే వదిలేయండి, దాంట్లో నో ఇన్కమ్ అని పెట్టండి. లేకపోతే ఓన్లీ వ్యాపారం అయితే ఇన్కమ్ ఎంతో రాయండి, ఉద్యోగం నో అని పెట్టండి. సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కనుక మీరు అప్లై చేస్తున్నట్లయితే ఈ ఈడబ్ల్యూఎస్ అనేది కేవలం ఆదాయం ఒక్కటి 8 లక్షల కంటే తక్కువ ఉంటే, అది కూడా సంవత్సర ఆదాయం తక్కువగా ఉంటే సరిపోతుంది. భూములు, ఇండ్లు, ఆస్తులు ఎక్కడున్నాయి, ఎంతున్నాయి ఇదంతా సంబంధం లేదు. ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉంటే దానిపైన స్థానిక తహసీల్దార్ గారిని అడిగే క్లారిటీ తీసుకోండి. ఇక రెండవ అంశం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకి మీరు ఈడబ్ల్యూఎస్ అప్లై చేశారనుకోండి, ఇక్కడ మాత్రం 8 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉండాలి. ఒకవేళ 8 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ఆస్తులు, భూములు ఆ క్రైటీరియా అర్హతకు మించి ఉంటే మాత్రం వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వబడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అభ్యర్థికి వాళ్ళ పేరెంట్స్కి మొత్తం అందరికీ కుటుంబానికి కలిపి 8 లక్షల కంటే తక్కువనే సంవత్సర ఆదాయం ఉంది. ఇప్పుడు మిగిలిన అంశాలు నేను చెప్పబోతున్నాను, ఆ అంశాల్లో ఏ ఒక్కటి ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరగదు.
నెంబర్ 1 వ్యవసాయ భూమి. వ్యవసాయ భూమి 5 ఎకరాల కంటే తక్కువ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. రెండవది నివాస ఇల్లు అంటే ఫ్లాట్, అపార్ట్మెంట్, నివాస గృహం అనేది 1000 స్క్వేర్ ఫీట్స్ కంటే తక్కువ ఉండాలి, అంటే అంతకు మించి ఉండకూడదు. అంత ఉన్నా ఏం కాదు, 1000 స్క్వేర్ ఫీట్స్ కంటే తక్కువ ఉండాలి. ఇంకా మూడవ అంశం ఏంటంటే నోటిఫైడ్ మున్సిపాలిటీలలో భూములు, ప్లాట్స్ అంటాం కదా, ఆ ఆస్తులు, భూములు ఏవైతే ఉంటాయో అవి 100 స్క్వేర్ యార్డ్స్ కంటే తక్కువ ఉండాలి. అదే నోటిఫైడ్ కాని మున్సిపాలిటీలు ఉంటాయి, ఆ నోటిఫైడ్ కాని మున్సిపాలిటీలలో అయితే 200 స్క్వేర్ యార్డ్స్ కంటే తక్కువ ప్లాట్స్ అంటే భూములు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు. కావున ఈ 5 అంశాలను మీరు గుర్తుంచుకోండి. వీటికి మీరు అర్హులైతే ఈడబ్ల్యూఎస్ అప్లై చేయండి. 1 8 లక్షల కంటే వార్షిక ఆదాయం తక్కువ ఉండాలి, ఎవరిది? ఆ కుటుంబం మొత్తాన్ని కలిపి. రెండవది నివాస గృహం ఏదైతే ఉంటుందో అది 1000 స్క్వేర్ ఫీట్స్ కంటే తక్కువ ఉండాలి. మూడవది నోటిఫైడ్ మున్సిపాలిటీలలో అయితే ప్లాట్స్, భూములు 100 స్క్వేర్ యార్డ్స్ కంటే తక్కువ ఉండాలి. అదే నోటిఫైడ్ కాని మున్సిపాలిటీలలో అయితే 200 స్క్వేర్ యార్డ్స్ కంటే తక్కువ ప్లాట్స్ ఉండొచ్చు, భూములు ఉండొచ్చు. ఏ ఒక్కటి ఎక్కువ ఉన్నా కానీ మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేయకూడదు. ఒకవేళ చేసినా మీకు ఇవ్వడం జరగదు. ఎందుకంటే మీకు ఈ అప్లికేషన్లోనే డిక్లరేషన్ ఉంటుంది. ఆ డిక్లరేషన్లో క్లియర్గా చెప్పాలి, ఈ క్రింది క్రైటీరియా, క్రింది అర్హతలు నాకు ఉన్నాయి. అలాగే మీరు ఆ తహసీల్దార్ పరిధిలో కాకుండా బయట కూడా ఆస్తులు ఉండొచ్చు కదా. మరి బయట ఎక్కడైనా ఆస్తులు ఉన్నాయా లేవా అనే విషయాన్ని కూడా క్లియర్గా మీకు ఒక సపరేట్ అఫిడవిట్ కనుక ఇవ్వగలిగితే, నాకు ఈ పర్టికులర్ ఆస్తులు మాత్రమే ఉన్నాయి, పైన చెప్పినవన్నీ నిజం, ఇంకా ఎక్కడ కూడా నాకు ఆస్తులు లేవు అని క్లియర్గా డిక్లరేషన్ కనుక అది నోటరీ లాంటిది చేయించి కనుక ఇస్తే మీకు సర్టిఫికేట్ త్వరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే రెవెన్యూ అధికారులకు ఎంక్వైరీ అనేది చాలా సులభం అయిపోద్ది. మరొక అంశం ఏంటంటే ఒకవేళ ఏదైనా బై మిస్టేక్లో మీరు ఈ సమాచారం ఇవ్వడంలో పొరపాటు చేస్తుంటే రేపు మీరు ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఎంక్వైరీలో తెలిస్తే మీ ఉద్యోగము ఈజీగా తొలగించేస్తారండి. దానికి సంబంధించి ఎటువంటి డిస్కషన్స్ కూడా ఉండవు. కాబట్టి దీన్ని అప్లై చేసేటప్పుడే అది స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసమా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసమా, ఏ ఉద్యోగాల కోసం మీరు ఈ సర్టిఫికేట్ అప్లై చేస్తున్నారో స్పష్టంగా చెప్పండి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర ఉండాలి. ఊరికే నేను నోటి మాటతోటి పెట్టేస్తానంటే కాదు. సో ఈడబ్ల్యూఎస్ అర్హత ఉండి దీన్ని వినియోగించుకొని వాళ్ళందరూ ఇప్పటికైనా వినియోగించుకోండి. ఎందుకంటే రిజర్వేషన్ కేటగిరీలో కట్ ఆఫ్లు అన్నిటికంటే తక్కువగా ఉండేది కొన్ని ఉద్యోగాల్లో అయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకే అండి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆల్ ద బెస్ట్.